రాజమండ్రి గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ లంక ప్రాంతాలన్నీ కూడా నీటి మునుగుతున్న పరిస్థితి నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాలలో రాకపోకలు పడవలపై కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా వర్షాకాలం ఎప్పుడొచ్చినా కోనసీమకు ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ పరిస్థితి మాత్రం దాపరించాయి. ముఖ్యంగా కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే ప్రాంతాలు రాకపోకలు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. స్కూల్కి వెళ్లే విద్యార్థులు కూడా పడవలపై రాకపోకల కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా కనాయలంక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కనాయలంక కోనసీమ జిల్లా చాకలపాలెం క్యాజ్ సంబంధించి వరద నీటిలో మొలగడంతో ఈ క్యాజ్వే వరద నీటిలో మొలగడంతో ఈ రాకపోకలు అయితే మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ముఖ్యంగా పడవలపైన రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే ఒక ఏపీ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి అంతకంత నీరు పెరుగుతూ వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో ఈ వరద నీరు అనేది గోదావరిలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కువగా ఈ నీరంతా కూడా తూర్పు ఏజెన్సీకి సంబంధించి ఎక్కువగా దేవీపట్నం మండలం కావచ్చు, గండిపోచమ్మ ఆలయం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చుట్టుకుంది. చుట్టుపక్కల నీటిలో నీరంతా కూడా చుట్టుపక్కల గ్రామాలను చుట్టుముట్టేసిన పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ప్రజలు ఎవరు ఉండడం లేని పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇక తూర్పు ఏజెన్సీ కాకుండా ఇటు కోనసీమకు సంబంధించి అయితే మనకి లంక ప్రాంతాలు ఉన్నాయో లంక ప్రాంతాల్లోకి నీరు అయితే మాత్రం కొన్ని చోట్ల ప్రవేశించిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దీంతో పాటు ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా నీరు ఎక్కువగా కాజ్వే పైకి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. కనాయలంకతో పాటు కోనసీమ జిల్లా చాకలపాలెం కాజ్వేకి ఈ నీరు రావడంతో ఆ కాజ్వే అంతా కూడా నీటితో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ విద్యార్థులు కావచ్చు, వ్యాపారంపై బయటికి వెళ్ళేవారు కావచ్చు, ప్రజలు కావచ్చు, అత్యవసర వైద్యం కావచ్చు, వీరంతా కూడా రాకపోకలు అనేవి పూర్తిగా పడవలపైన కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా ఈ పరిస్థితి ఇప్పటికే 10 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మధ్య మధ్యలో నీరు ప్రవాహం తగ్గినప్పుడు కాస్త పర్వాలేదు, కానీ మిగిలిన పరిస్థితులు అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాజమండ్రి ఉప్పొంగుతుంది కాబట్టి గోదావరి అంతా ఉప్పొంగుతుంది. ఈ నేపథ్యంలో కోనసీమ అదేవిధంగా తూర్పు ఏజెన్సీ, మరొక ఏదైతే చింతూరు ఉందో తూర్పు ఏజెన్సీకి సంబంధించి చింతూరు శబరి నది కూడా ఉగ్రరూపం దాల్చడంతో కాస్త అటువైపు కూడా ఇబ్బందికర పరిస్థితి మాత్రం నెలకొంది. శబరి నది కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రాజమండ్రితో పాటు కోనసీమ అదేవిధంగా తూర్పు ఏజెన్సీ, దేవీపట్నం మండలం, గండిపోచమ్మ ఆలయ సమీప ప్రాంగణం, దాంతోపాటు ఇటు శబరి నది ఏదైతే అంతర్రాష్ట్రాల ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కూడా పూర్తిగా నీరు ఉప్పొంగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం అయితే మాత్రం సూచిస్తుంది. మరోపక్క విజయవాడకి సంబంధించి కృష్ణమ్మ కూడా ఉరకలు వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఉప్పొంగు ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా వర్షాల కారణంగా గోదావరి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది.